హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను ఒక ప్లెయిన్ బ్లౌజ్కి వర్క్ అనేది వేశాను. అది కూడా యాస్టీస్ మగ్గం వర్క్ లానే ఉంటుంది, కానీ మగ్గం వర్క్ కాదు. నార్మల్ నీడిల్తో నార్మల్గా ఒక చిన్న ఫ్రేమ్తో నేను వర్క్ అయితే వేశాను. ఈ బ్లౌజ్ వర్క్ కానీ చూసారు అంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అసలు ఎవ్వరూ నమ్మరు ఇది నార్మల్ నీడిల్తో వేసిన వర్క్ మగ్గం వర్క్ కాదు అంటే. మామూలుగా బయట షాప్స్కి వెళ్ళి మనము తీసుకోవాలి అంటే వేపించాలి అంటే ఈ వర్క్ని మినిమం 2000 ఖచ్చితంగా ఉంటుంది. ఇంకెంతైనా చెప్పొచ్చు వాళ్ళు, కానీ 2000 అయితే ఉంటుంది. నేను 200కే ఈ బ్లౌజ్ అనేది వేసేసాను. కొంచెం ఎఫెక్ట్ కానీ పెట్టాము అంటే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ని అంటే నేను స్టిచ్చింగ్ చేయించక ముందే వేశాను. మా ఇంటి పక్కన టైలరింగ్ చేసే ఆమె ఉందన్నమాట. తన దగ్గరికి వెళ్ళి నేను బ్యాక్ నెక్ అనేది డ్రా చేయించాను. దాని ప్రకారంగా ఆ డ్రాయింగ్ని పట్టి నేను వేసుకున్నాను వర్క్ అనేది. కానీ నేను బ్యాక్ సైడ్ వేసేసిన తర్వాత మొత్తము వీడియో తీయాలంటే కష్టం అనేసి బ్యాక్ సైడ్ వేసేసి తర్వాత అర్జెంటుగా నాకు బ్లౌజ్ కావాలి అని నేను స్టిచ్చింగ్ చేయించేసాను. స్టిచ్చింగ్ చేయించేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చి మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఫస్ట్ 4 వరుసల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఫస్ట్ గొలుసు కుట్టును వేశాను. తర్వాత గమ్ అప్లై చేసి స్టోన్ చైన్ని అంటించాను. దాని తర్వాత శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ని మనం తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది కదా. సో నా శారీకి ఈ మెహందీ గ్రీన్ అనేది సెట్ అవుతుంది. సో మెహందీ గ్రీన్ కలర్ని సేమ్ పింక్ కలర్ లానే 4 వరుసలు తీసుకొని దాన్ని కూడా గొలుసు కుట్టు వేశాను. ప్రతిదీ చూపించాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు. 4 వరుసలు గొలుసు కుట్టుని వేశాను. తర్వాత మళ్ళీ గమ్ అప్లై చేసి మళ్ళీ స్టోన్ చైన్ని అంటించాను. ఇప్పుడు ఈ స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ని తీసుకొని నార్మల్ మిషన్ థ్రెడ్తో ఇలాగా మనము ఒక 3 or 4 తీసుకునేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ తీసుకున్నాము అంటే పక్కకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. సో అందుకోసంగా ఒక 3 or 4 అలా షుగర్ బీడ్స్ని తీసుకొని నీడిల్ని పైకి లేపి తర్వాత అవి షుగర్ బీడ్స్ని ఎక్కించుకొని దాన్ని కిందకి దించేసాము అంటే అలాగా వేసుకున్నాము అంటే మనకి వర్క్ అనేది బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అనేది. అలాగే వేసుకున్నాము అంటే బాగుంటుంది. నెక్స్ట్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వరుస స్టోన్ చైన్ని అంటించాను. ఈ స్టోన్ చైన్ అంటించిన తర్వాత అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసుకున్నాను. ఇలా ఎందుకు టాకాలు వేసుకున్నాను అంటే మనకి అవి ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే స్టిక్కీగా గట్టిగా అలానే ఉంటాయి. సో అందుకోసంగా నేను మళ్ళీ అక్కడక్కడ టాకాలు వేసుకున్నాను. ఫ్రేమ్ పెట్టి అన్నాను కదా, ఏంటి ఫ్రేమ్ పెట్టకుండా వర్క్ వేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఫ్రేమ్ పెట్టి బ్యాక్ నెక్ అయితే వేసేసాను, మీకు ఆల్రెడీ చెప్పాను. కాకపోతే మనం బ్లౌజ్ని స్టిచ్ చేయించిన తర్వాత ఫ్రేమ్ పెట్టాలి అంటే కొంచెం కష్టము, అంత బాగా పర్ఫెక్ట్గా వర్క్ రాదు బ్లౌజ్. సో అందుకోసంగా నేనైతే ఇక్కడ ఫ్రేమ్ పెట్టలేదండి. ఫ్రేమ్ పెట్టకుండానే వర్క్ వేస్తున్నాను. కొంచెం కష్టంగానే ఉంది ఫ్రేమ్ లేకుండా ఇలాగ థ్రెడ్స్తో అలాగ వర్క్ వేయాలంటే, కానీ వేస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి డిజైన్ని ఇలాగ ఫస్ట్ ఒక పేపర్లో డ్రా చేసిన తర్వాత దాన్ని చూస్తూ బ్లౌజ్ మీద డిజైన్ చేశాను. మీ దగ్గర ఏదైనా ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంది అంటే డైరెక్ట్గా మీరు ఆ పేపర్ మీద నుంచి ఇలాగ బ్లౌజ్ మీదకి ప్లేస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎలాంటి ట్రాన్స్పరెంట్ పేపర్ లేదు. సో అందుకోసం నేనే ఓన్గా ఇలాగ వేస్తున్నాను, హ్యాండ్తోనే వర్క్ వేసిన తర్వాత మీరు ఒకసారి లుక్ చూడండి ఎలా ఉంది అనేది. సో ఒకసారి చూసారు అంటే మనకి లీవ్స్ అండ్ ఇలాగ చిన్న చిన్న కొమ్మలు అనేటివి వచ్చాయి. ఒక త్రీ సెట్స్ ఆకులు పక్కన కొమ్మలు అనేటివి వచ్చాయి. ఇలాగ వర్క్ అయితే నేను వేసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ కలరు థ్రెడ్ని తీసుకున్నాను, అదే మెహందీ గ్రీన్ థ్రెడ్ని తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ని. దాంతో లీవ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం లీవ్స్ని స్టిచ్ చేసాము అంటే వర్క్ బాగుంటుంది. మనకి లీవ్స్లో చాలా రకాలు ఉన్నాయి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ మోడల్ లీవ్స్ని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ ఇష్టం అండి, మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంది, ఎలా అయితే మీరు పర్ఫెక్ట్గా వేయగలరు అని అనుకుంటున్నారో మీరు ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. రాని దానికోసము ఇలాగ చేసి మనం ఎంతెంతో పెట్టి
వేసుకుంటున్నాం కదా. సో అందుకోసంగా మీరు వచ్చిన దాన్నే ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటే దాన్నే ట్రై చేయండి. వర్క్ అయితే చాలా బాగుంటుందండి. మీరు మొత్తము వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూశారు అంటే అస్సలు నిజంగా అస్సలు నమ్మరండి, ఇది నార్మల్ నీడిల్తో వేసిన వర్క్ అంటే. నేను నా బ్లౌజ్ని మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వేసుకుంటే కూడా ఇది ఎక్కడ వేయించావు అని చాలామంది అడిగారు. నేను చెప్పాను ఇది నేను ఎక్కడ వేయించలేదు, నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను అని. కానీ ఎవరు నమ్మలేదు. అంటే అంత బాగా ఉంటుంది, అంటే నాకు ఆ టాలెంట్ లేదు అని కాదు, అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. బయట షాప్స్లో వేపిస్తే మనం ఎలా ఉంటుందో అలానే వచ్చిందండి యాస్టీస్గా. సో మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. కానీ ట్రై చేస్తూ ఉంటేనే కదా ఏదైనా మనకి సక్సెస్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను, ఇది ఎలా వస్తుంది అనేది చూడండి. ఈ విధంగా మనకి లీవ్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి లీవ్స్ అనేటివి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో. ఇలా లీవ్స్ అన్నిటిని స్టిచ్ చేసేసుకోవాలి. మీరు ఫ్రేమ్ పెట్టి వేసుకున్నారు అంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రేమ్ లేదు కాబట్టి ఇలా ఉంది. నెక్స్ట్ మనం బ్రాంచెస్కి కావాల్సిన విధంగా జర్దోసీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి అన్నీ ఒకే లెంత్లో ఒకే హైట్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న పీసెస్గా, కొన్ని కొంచెం పెద్ద పీసెస్గా అలాగా మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఒకే లెంత్లో లేవు కదా మనము డిజైన్ చేసిన వర్క్లో. సో ఒక్కోటి ఒక్కో లెంత్లో ఉన్నా పర్లేదు. ఇప్పుడు వీటిని మనం స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక జర్దోసి పీస్ని తీసుకోవాలి. తర్వాత దానికి ఒక పర్ల్ని ఎక్కించాలి. దాని తర్వాత ఒక షుగర్ బీడ్. వీటిని మనం ఇదే ఆర్డర్లో కానీ వేసాము అంటే ఈ విధంగా ఉంటుందండి. అది మనం వేసిన పర్ల్ అనేది అండ్ షుగర్ బీట్ అనేది కిందకి జారిపోకుండా ఉండడం కోసము మనం దీని మొత్తాన్ని, ఈ సెట్ మొత్తాన్ని మనం కుట్టిన తర్వాత పర్ల్కి కింద అటు ఇటు ఇంకొక చిన్న కుట్టు కానీ వేసుకున్నాము అంటే అది కిందకి జారిపోకుండా అలాగే స్టిక్ అయిపోయినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా మనము అన్ని దగ్గరలా అన్ని బ్రాంచెస్ని ఇలాగే కుట్టుకున్నాము అంటే వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు మొత్తం వేసిన తర్వాత అవుట్లుక్ చూశారు అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, ఈ విధంగా అన్నిటిని మనము కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత ఎక్కడైతే 2 లీవ్స్ సెట్ అనేది ఉందో వాటికి మధ్యలో ఒక జర్కన్ స్టోన్ని అంటించి, గమ్తో అంటించి జర్కన్ స్టోన్కి చుట్టూ షుగర్ బీట్స్ని మనము కుట్టుకున్నామంటే అది ఒక చిన్న ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఒక ఫ్లవర్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకోసము ఇక్కడ నేనైతే ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా జర్కన్ స్టోన్కి చుట్టూ షుగర్ బీట్స్ అనే వాటిని కుట్టాను. కానీ దాన్ని నేను వీడియోలో చూపించలేదు, వేరే దగ్గర చూపిస్తాను. అంటే మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఫ్లవర్ అనేది వేశాను. సో అక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏంటి అంటే నేను వీడియో తీయడం కుదరక మీకు లీవ్స్కి మధ్యలో అయితే చూపించలేదు.
మొత్తం వేసిన తర్వాత అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారా ఆ ఫ్లవర్ అనేది ఎలా వచ్చిందో? జర్కన్ స్టోన్ను చుట్టూ షుగర్ బీడ్స్ అంటే 2 లీవ్స్ సెట్ ఎక్కడైతే ఉందో అక్కడ వేశాను. మొత్తం లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మొత్తం మనం కుట్టాము అంటే. నెక్స్ట్ ఇది వచ్చి బ్యాక్ సైడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు వీడియో తీయడం కుదరలేదు, సో అందుకోసము నేను ఫ్రంట్ వైపు చూపిస్తున్నాను అనేసి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడు ఇలాగా మన డిజైన్ అంతా వేసేసిన తర్వాత ఎక్కడైతే ఇదంతా ఖాళీగా ప్లేస్ ఉందో అక్కడ గమ్ అప్లై చేసి, ఇవి జర్కన్ స్టోన్ బేస్ అండి, ఈ జర్కన్ స్టోన్ బేస్ని అంటించాలి. అన్ని చోట్ల బేసెస్ మొత్తాన్ని మనం అంటించేసిన తర్వాత నెక్స్ట్ ఇవి జర్కన్ స్టోన్స్ అండి. ఈ జర్కన్ స్టోన్స్ని కూడా సేమ్ అలానే మనము ఎక్కడైతే బేస్ పెట్టామో ఆ బేస్కి మధ్యలో అంటించాలి. ఇది మొత్తం బాగా డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాత 2 వరుసల నార్మల్ మిషన్ థ్రెడ్ని తీసుకొని మనము షుగర్ బీడ్స్ని అందులోకి ఎక్కించుకొని ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మనము స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ని కుట్టుకోవాలి. దీనికి ఒక 6 or 7 షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయి. 6 or 7 షుగర్ బీడ్స్ని తీసుకొని దీని చుట్టూ కానీ మనం వేసాము అంటే అది ఒక ఫ్లవర్ టైప్లో వస్తుంది. తర్వాత కుట్టేసిన తర్వాత ఇలాగా వేసి కిందకి దించేయాలి. అప్పుడు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. దీనికి చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు కానీ వేసుకున్నాము అంటే అది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా బ్లౌజ్ మొత్తం మనం ఎక్కడైతే జర్కన్ స్టోన్స్ అనేటివి అంటించామో అక్కడంతా సేమ్ ఇలానే మనము ఈ షుగర్ బీడ్స్ని కుట్టుకోవాలి. మొత్తం కుట్టేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుట్లుక్ ఎలా ఉందనేది చూసారు కదా. మీకు కనుక నచ్చింది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్కి ఇలా హ్యాంగింగ్స్ బీడ్స్ తోటి హ్యాంగింగ్స్ అనేటివి ట్రెండింగ్లో ఉంది కదా. సో నెక్స్ట్ వీడియోలో అవి ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్కే హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలి, ఎలా కుడితే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్.